నిజమే కదా ప్రియ దేవుని సన్నిధిలో ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, ఘనత కోల్పోయిన దేవుణ్ణి మనం ఆరాధించటం మానేసి పరిశుద్ధ సంఘముగా కూడా ఆయన ఆరాధించవలసిన సమయాన్ని మన కుటుంబాల కొరకు, మన కుటుంబంలో ఎదురయ్యే సమస్యల కొరకు, మన కుటుంబంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల విషయమే మనం ఆయన ఆరాధించి మన సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నట్లయితే ఇది నా దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీ పితరులైన అబ్రహాము, మోషే, దావీదు వంటి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు నేను చేశాను. నీ జీవితంలో కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? కేవలం నీ మురికి పాత జీవితాన్ని నాకు ఇవ్వు, నీ సమయాన్ని నాకు ఇవ్వు, నీ బాధను నా మీద వేయి. నేను నీ చింతలని తీర్చి నేను ఒక ముత్యంగా, విలువైన కడిగిన ముత్యంగా, ఒక ప్రకాశవంతమైన ముత్యంగా చేస్తానని దేవుడు మనకి దినాలు మాట్లాడుతుండగా, దయచేసి మనం అందరం కూడా ఇకనైనా సరే మన జీవితాలను ఆయన చేతికి అప్పగించుకుందాం. ఒకవేళ మనం మన జీవితాలను ఆయన అప్పగించక వ్యర్థముగా గడుపుతున్నట్లయితే మన సమయాన్ని, మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిద్దాం. అలాగా అందరూ ఆయన ఆరాధిస్తూ దేవాన్ని చేతులకి నా జీవితాన్ని అప్పగిస్తున్నానని చెప్తుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, నీ ఉన్నతమైన నామానికి, నీ ఉచితమైన కృపకు కోట్ల కొద్ది వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ప్రభువా, మేము జన్మించినది మొదలు నా ప్రభ ఇప్పటి వరకు మా జీవితాన్ని చూసుకున్నట్లయితే నా తండ్రి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు నువ్వు జరిగించావు నా తండ్రి ప్రభువా. అయినప్పటికీ వాటి వేటిని కూడా నా తండ్రి మేము జ్ఞాపకానికి తెచ్చుకోనక నా ప్రభువా, నీవు ఇచ్చిన సమయాన్ని నా తండ్రి వ్యర్థముగా గడుపుతున్నట్లయితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా కుటుంబంలో ఎదురయ్యే బాధను బట్టి నా తండ్రి నీకు మేము దూరంగా ఉంటున్నాం నా తండ్రి ప్రభువా. దయచేసి మాతో మాట్లాడండి నా తండ్రి ప్రభువా. మా చేయి పట్టుకోండి నా తండ్రి ప్రభువా. మమ్మల్ని నా తండ్రి బలపరచండి నా తండ్రి. ఇక నుండి మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటాం ప్రభువా. దయచేసి మా జీవితాల్లో ఒక ముత్యంలాగా నా తండ్రి అనేక మంది వెలుగులు పంచే ప్రకాశవంతమైన ముత్యాల్లాగా, మా కుటుంబానికి వెలుగుగా ఇచ్చే ప్రకాశవంత ముత్యాల్లాగా మమ్మల్ని అందరినీ చేయమని నీ కొద్ది స్తుతి అర్పణ నీ పాదాలు